అందరికీ జై శ్రీరామ్ అండి. నాతో పాటు ఉన్న అంజన్న దీక్షాపరులు కరీంనగర్ నుంచి రావడం జరిగింది. నేను వాళ్ళకి కొండగట్టు గిరి ప్రదక్షిణ విషయం తెలియజేశాను. ప్రతి పౌర్ణమికి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సన్నిధి దగ్గర నమస్కారం చేసుకొని ఆ కొండగట్టు గుట్ల చుట్టూ చక్కగా 8 కిలోమీటర్లు మాత్రమే ప్రతి పున్నమకి ఉదయం 7:30-8 ఆ ప్రాంతంలో ప్రారంభం చేస్తున్నాం. దాదాపు 2 గంటల్లో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. మనకి గిరి ప్రదక్షిణ అంటే తిరువన్నామలై అరుణాచలం తమిళనాడు అనుకుంటాం, అది మంచిదే. కానీ చిరంజీవిని ఆంజనేయ స్వామి చిరంజీవి అని చెప్తాం మనం. అలాంటి ఆంజనేయ స్వామి యొక్క విశేషమైన క్షేత్రం అంటే కొండగట్టు. అలాంటి కొండగట్టు కూడా అంజన అనుగ్రహం చేత గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే భాగ్యం మాకు లభించింది. అది ఆంజనేయ స్వామి అనుగ్రహం మాత్రమే, ఎలాంటి సంస్థకి సంబంధం లేదు. ఇది కేవలం భక్తి గిరి ప్రదక్షిణ మాత్రమే. అందరం పాల్గొందాం. ఎక్కువ సంఖ్యలో ఈ వీడియోని అందరూ అంజనులకి పంపించండి. ఒక చిన్న మాట చెప్తాను. పండుగల పూట హిందువులందరూ కూడా చాలా బిజీగా ఉంటారండి, పని ఒత్తిడి. ఏమన్నా వెళ్తే ఒకరిద్దరింటికి వెళ్తారు, తిరిగి ఇంటికి చేరుకుంటారు. అలాగే ఏదైనా దేవాలయంలో ఆ గ్రామ స్థాయిలో కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవం జరిగితే అక్కడ కొంతమంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. మరి హిందువులు వేరే పని ఏమీ పెట్టుకోకుండా ఒకటిగా అయ్యే అవకాశం ఇలాంటి మహత్యమైనటువంటి గిరి ప్రదక్షిణలు. కేవలం గిరి ప్రదక్షిణ పాపం పోతుంది, పుణ్యం వస్తుంది మాత్రమే కాదండి. మనం ఒకటిగా ఉండి ఆలోచించి కలిసిమెలిసి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడడానికి ఇది అంజన్న మనకి చేసి చూపించాడండి. కాబట్టి మనం కూడా ఆంజనేయ స్వామి ఆదర్శంగా తీసుకుందాం, గిరి ప్రదక్షిణ చేద్దాం, కలిసిమెలిసి ఈ దేశం ధర్మాన్ని రక్షించుకుందాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.